హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు షాహీ సూపర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా గుమ్మడికాయ హల్వాని మీరు టేస్ట్ చేశారా? ఇంకా టేస్ట్ చేయలేదా? ప్రిపేర్ చేయడం రాదా? అలాగైతే ఈ విధంగా ప్రిపేర్ చేయండి. అసలు మీరు ప్రిపేర్ చేశారు అంటే ఈ విధంగా వెనక వాళ్ళకు ఉండదనమాట. ఈ ఈ ఈ హల్వా అంత సూపర్‌గా ఉంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేస్తే. ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా చేసేయండి. చూడండి, స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకున్నాను. దానిలో 2 గరిటెల వరకు నెయ్యినైతే యాడ్ చేస్తున్నాను. ఇది మీడియం కాయ అన్నమాట, పెద్ద కాయ కాదు. అందుకని 2 గరిటెలైతే సరిపోతుంది. దానికి 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలనైతే వేస్తున్నాను. కొంచెం నెయ్యి కాగంగానే వేస్తున్నాను. ఇది ఫ్లేవర్ కోసం అనమాట, సూపర్ ఉంటది. చూడండి, ఇవి గుమ్మడికాయ ముక్కలనమాట. విత్తనాలు తీసేసి తొక్క తీసి ఆ విధంగా మీడియం ముక్కలనైతే కోసేసుకున్నాను. అదైతే యాడ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. ఇలా ఎగరేసుకోవాలన్నమాట. అప్పుడు కిందే ఉండకుండా నెయ్యి ముక్కలకి పడుతుంది. ముక్క ఉడుకుతుందన్నమాట నెయ్యి ఫ్లేవర్ని ఇస్తూ. ఈలోపు 4 యాలుక్కాయలను తీసుకున్నాను. చూడండి, కొంచెం కాసేపటికి ఈ విధంగా ప్లేట్ తీసి ఈ విధంగా ఎగరేసుకోవాలి, కింద అంటుకోకుండా. ఇది మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి, మీరు హై పెట్టొద్దు. ఈలోపు ఒక పావు కేజీ వరకు బెల్లం, పావు కేజీకి కొంచెం పైన ఉంటుంది ఇది బెల్లం అయితే ఇలా దంచుకొని పెట్టుకున్నాను. అందులోనే యాలుక్కాయలను కూడా ఇందాక చూపించినట్టు ఆ యాలుక్కాయలను వేసి కూడా దంచుకున్నాను అనమాట. చూడండి, ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి, కొంచెం మగ్గాయి కూడా. చూడండి, ఫోర్క్ తీసుకొని లేదా ఒక కత్తిని తీసుకొని మీరు ఇలా గుచ్చి చూసినట్లయితే, టూత్ పిక్ అయినా గుచ్చి చూసుకోవచ్చు. ఈ విధంగా ఉండాలన్నమాట, స్మూత్గా లోపల కుక్ అయి ఉండాలి ఆ ముక్క. అప్పుడు ఈ బెల్లాన్ని అయితే యాడ్ చేసుకుందాము. ఏం లేదండి, సింపుల్. ఒక్కసారి చేశారంటే ఇంకా గుమ్మడికాయ కనిపించినప్పుడల్లా ఈ హల్వానే గుర్తుండిపోయిద్ది అనమాట. మీ ఫ్యామిలీలో కూడా సూపర్ ఉంది అంటారు, మిమ్మల్ని మెచ్చుకుంటారన్నమాట. బెల్లం వేసాం కదా, మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి, కొంచెం సేపటికి మూత తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఎక్కడైనా బెల్లం తురుము కొంచెం గడ్డ ఉన్నా కానీ అది కరిగిపోయి వాటర్లో ఇలా ఫామ్ అయిపోతుంది అన్నమాట. ఆ హీట్కి బెల్లం కరిగి ఆ వాటర్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా ఒకసారి 2 సార్లు ఈ విధంగానే మిక్స్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అయితే మాకు కావాలన్నమాట. చూడండి, దగ్గరికి వస్తుంది కదా ఈ బెల్లం నీరు అంతా కూడా. ఈ విధంగా ఆ ముక్కలకి అంటుకొని, ఆ ముక్కలు చూడండి ఏ విధంగా ఉందో, ఈ విధంగా రావాలి. అప్పుడు ఇందాక గరిటతోటి వేశాను కదా నెయ్యి, దానికి ఉండిపోతుంది కదా, అది వేస్ట్ కాకుండా అందులో ఉన్నది మళ్ళీ అప్లై చేయకుండా నేను నెయ్యినైతే వేశాను. మీరు కూడా ఒక స్పూన్ అయితే నెయ్యి వేసేసుకోండి. ఈ విధంగా ఉండాలన్నమాట. చూడండి, టెక్స్చర్ ఈ విధంగా ఉన్నప్పుడు దించేసుకోవాలి. గుమ్మడికాయ హల్వా అయితే రెడీ అయిందన్నమాట. చూడండి ఏ విధంగా ఉందో, తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మన వీడియో లైక్ చేసుకొని పెట్టుకోండి. మీరు గుమ్మడికాయ హల్వా చేయాలన్నప్పుడు ఒకసారి చూసేసి చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.